హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్ డేస్గా మనకు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే జావా నేర్చుకో, పైథాన్ నేర్చుకో, లేదా ఫుల్ స్టాక్ నేర్చుకో, అరే ఎస్క్యూఎల్ నేర్చుకో. నేను ఒకటి డిసైడ్ అయ్యాను అనమాట. అపార్ట్ ఫ్రమ్ దీస్, ఓకే నేను ఈ లాంగ్వేజెస్ అన్నీ నేర్చుకుంటాను, బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ లాంగ్వేజెస్ విచ్ ఈస్ అ మ్యాండేటరీ లాంగ్వేజ్ దాట్ ఎవ్రీ వన్ షుడ్ లెర్న్. సో ఈ క్వశ్చన్కి నేను ఈరోజు అయితే ఆన్సర్ చేసేబోతున్నాను. అండ్ ఆల్సో ఇంకొక ఆఫర్ ఏంట్రా అంటే, సో నేను మన ఛానల్లో ఈ స్కిల్ని కంప్లీట్గా పోస్ట్ చేస్తాను అనమాట. విత్ ద బేసిక్ నుంచి లైక్ యావరేజ్ ఒక మీడియం లెవెల్ వరకు నేనైతే పోస్ట్ చేస్తాను కంప్లీట్గా. సో ఆ స్కిల్ ఏంటి, నేనేం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, అసలు ఏంటి అది అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూసేయండి. అండ్ లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఆ స్కిల్ గురించి చూస్తే అది ఏంటి కాదు, గిట్ హబ్ అనమాట. ప్రీవియస్గా నేను లాంగ్వేజ్ అని చెప్పాను, లాంగ్వేజ్ కాదు ఒక స్కిల్. సో గిట్ అండ్ గిట్ హబ్ అనమాట. నాకు తెలిసి అందరూ వినే ఉంటారు, అసలు మేబీ ఐడియా లేకపోయి ఉండొచ్చు లైక్ హౌ టు వర్క్ ఆన్ దిస్ అని చెప్పి, బట్ అందరూ వినింటారు గిట్ అండ్ గిట్ హబ్ ఆర్ మ్యాండేటరీ, ప్రతి ఒక్క నేర్చుకోవాలి అని చెప్పేసి. అసలు గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, బట్ నేనెందుకు నేర్చుకోవాలి ఆ స్కిల్ని? సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను నేను ఈ వీడియోలో కంప్లీట్గా. ఇంట్రడక్షన్ అనేది చూద్దాము. లైక్ నేను అనుకుంటున్నాను లైక్ కంప్లీట్గా ఒక ఇంట్రడక్షన్ అండ్ దెన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేసుకోవాలి దీంట్లో అని చెప్పి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇవాళ వీడియో జస్ట్ ఇది ఇంట్రడక్షన్ అనమాట. వాట్ ఈస్ గిట్ హబ్ అండ్ వై వీ నీడ్ టు లెర్న్ దిస్ అండ్ హౌ వీ కెన్ లెర్న్ దిస్ అండ్ హౌ వీ కెన్ యూజ్ ఇట్ అని చెప్పేసి ఒక బేసిక్ ఓవరాల్ ఐడియా ఇస్తాను మన కోర్స్, లైక్ మన ఛానల్లో కోర్స్కి. ఓకేనా? సో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వినండి. అండ్ ఇఫ్ యు ఆర్ లైక్ టైం మీకు తక్కువ ఉంది అంటే యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 or 1.25x స్పీడ్. ఓకే, మై ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ గిట్, వాట్ ఈస్ గిట్ హబ్, వై ఐ నీడ్ టు లెర్న్ దిస్. 3కి ఒకేసారి ఆన్సర్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్, లైక్ బిఫోర్ స్టార్టింగ్ ఆర్ గివింగ్ ఇంట్రొడక్షన్ అబౌట్ గిట్, నేను మీకు ఒక చిన్న స్టోరీ లాంటివి చెప్పాలనుకుంటున్నాను అనమాట. అదేంట్రా అంటే, మీరు లైక్ థింక్ మీరు ఇప్పుడు ఒక ఫైనల్ ఇయర్లో ఉన్నారు. సో మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారనమాట. సో మీ ఫ్యాకల్టీ ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. యు ఆర్ అ టీమ్ ఆఫ్ 5 members. జస్ట్ స్టోరీని అయితే స్కిప్ చేయకండి, మీకు మొత్తం మీనింగ్ ఇక్కడే వస్తుంది. సో మీరు ఒక టీమ్ 5 members ఉన్నారు. సో మీ ఫ్యాకల్టీ మీకు ఒక ప్రాజెక్ట్ అసైన్ చేశారనమాట. మీరందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ని చేయాలి. అండ్ ఆల్సో ఒక కండిషన్ ఇక్కడ, మీ ఫ్యాకల్టీ లైక్ ఈరోజు ఏం కోడ్ చేశారు నాకు సపరేట్గా ఉండాలి, రేపు ఏం కోడ్ చేశారు సపరేట్గా ఉండాలి. నాకు అలాగా మీకు 5 days టైం ఇస్తున్నాను. 5 daysలో ఎండ్ ఆఫ్ ద డే నాకు ఫైనల్ ప్రాజెక్ట్ కావాలి. అప్పుడు నేను ప్రీవియస్ లైక్ డే 1 ఎంతవరకు చేశారు, డే 2 ఎంతవరకు చేశారు, డే 3 ఎంతవరకు చేశారో అడుగుతాను అని చెప్పారనమాట. ఓకే, సినారియో అది. సో మీరేం చేశారు, యూ గైస్ లైక్ మీరు ప్రో అనమాట కోడింగ్లో. ఈవెన్ దో యూ ఆర్ ఫ్రెషర్స్, మీరు స్టార్ట్ చేశారు కోడింగ్ రాయడం అనమాట. అందరూ కలిసి కూర్చొని ఒకే దగ్గర కూర్చొని రాస్తున్నారనమాట. ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఫస్ట్ ఒకటి కోడ్ టైప్ చేస్తున్నాడు అనమాట. ఏం చేశారు, మీ డెస్క్టాప్లో డే 1 ఆటోమేషన్ ఇన్ వాటర్ ట్యాంక్స్ తీసుకొని ఒక ప్రాజెక్ట్ టైటిల్. సో లేదంటే బిల్డింగ్ గిట్ హబ్. సో మన ప్రాజెక్ట్ టైటిల్ మార్చేద్దాం, బిల్డింగ్ గిట్ హబ్ అనమాట మన ప్రాజెక్ట్ టైటిల్. సో దీంతో మీరు ఏం చేశారు, ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేశారు, బిల్డింగ్ గిట్ హబ్ డే 1 ఫోల్డర్లో మీ కోడ్ని సేవ్ చేశారనమాట. నెక్స్ట్ డే ఏం చేశారంటే సేమ్ ఇలానే బిల్డింగ్ గిట్ హబ్ ప్రాజెక్ట్ లైక్ డే 1 అని ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ మొత్తం కాపీ చేయాలి కదా. మన కంప్లీట్ ప్రాజెక్ట్ అవ్వాలంటే డే 1, 2, 3, 4 అన్నిటినీ యాడ్ చేసి మనకు ఫైనల్ ప్రాజెక్ట్ అవుతుంది. సో డే 1 కాపీ పేస్ట్ చేసుకున్నారు అండ్ డే 2 వర్క్ చేస్తున్నారు అనమాట సెకండ్ పర్సన్. సో అతను కోడ్ రాశాడు, ఇంకో ఫోల్డర్లో వెళ్ళి సేవ్ చేస్తారు. దెన్ సేమ్ లైక్ 3 థర్డ్ పర్సన్, 4th person, 5th person. ఇప్పుడు ఫైనల్ డే వచ్చేసింది. మీ దగ్గర 5 ఫోల్డర్స్ ఉన్నాయన్నమాట, ఒకటి ఫైనల్ది. ఇప్పుడు మీరు మీ మ్యామ్ దగ్గరికి వెళ్ళారు, లైక్ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి, ఇది మ్యామ్ ట్రాక్ చేసాము చేంజెస్ కూడా, డే 1 ఇది ఫోల్డర్, డే 2 ఈ ఫోల్డర్, డే 3 ఈ ఫోల్డర్ అని చెప్పారనమాట. లైక్ ఓకే, ఆమె సాటిస్ఫై అయింది. బట్ ఇప్పుడు ఒక చిన్న చేంజ్ అనమాట. ఫైనల్ ప్రాజెక్ట్లో ఆమెకు చిన్న చేంజ్ చెప్పింది. సో ఇది చేంజ్ చేయండి, ఈ ఫ్రంట్ అండ్ ఈ కోడ్ చేంజ్ చేయండి అని చెప్పారనమాట. సో మీరు ఏం చేశారంటే తీసుకున్నారు, మళ్ళీ ఆ చేంజ్ చేశారు, ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేశారనమాట, బిల్డింగ్ గిట్ హబ్ ఫైనల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. మళ్ళీ ఇంకొక చేంజ్ చెప్పారు,
మళ్ళీ ఏం చేశారు, చేంజ్ చేసి బిల్డింగ్ గిట్ హబ్ final_final ప్రాజెక్ట్ అని చెప్పి రాశారనమాట. అర్థమవుతుంది. ఈ సినారియో మొత్తం, ఈ స్టోరీ మొత్తం జస్ట్ బ్రెయిన్లో పెట్టుకోండి, ఓకేనా. అండ్ ఆల్సో మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఒకే సిస్టంలో కోడ్ ఒకరి తర్వాత ఒకరు రాస్తూ ఉన్నారనమాట. సో ఆలోచించండి, ఈజ్ దిస్ అన్ ఎఫిషియంట్ వే ఆఫ్ రైటింగ్ ఏ కోడ్ ఆర్ ఎల్స్ కంప్లీటింగ్ ఏ ప్రాజెక్ట్? నో, రైట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక దగ్గర ఉన్నారు, నేను ఒక దగ్గర ఉన్నాను. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేయాలంటే నేను కంప్లీట్గా మీ ప్లేస్కి వచ్చి మీ ల్యాప్టాప్లో కోడ్ రాయడం అనేది అసలు వర్క్ అయ్యేదే కాదు కదా. సో అందుకే మనకు ఇవన్నీ కన్సిడర్లో పెట్టుకొని మనకు ఒక టూల్ అయితే ఉంది, అదేంట్రా అంటే గిట్ హబ్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ తర్వాత మనకు గిట్ హబ్ అనేది ఎవాల్వ్ అయిందనమాట. ప్రీవియస్గా చాలా ఉన్నాయి, బట్ విల్ ఫోకస్ ఆన్ ద థింగ్. సో గిట్ అనేది ఇలా మనకు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందనమాట. సో ఐ థింక్ మీకు ఇప్పుడు వై గిట్ అనేసి ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది, బట్ స్టిల్ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా అర్థమవుతుంది ఉంటుంది కదా నాకు తెలిసి. మేబీ ఓవరాల్గా ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాము, మన ఈ స్టోరీలో తీసుకుంటే ట్రాక్ చేస్తున్నాం అనమాట. లైక్ డే 1 ఏంటి మన కోడ్, డే 2 ఏంటి, డే 3 ఏంటి, ఓకే, ఫైనల్గా ఏంటి, ఫైనల్ తర్వాత చేంజ్ చేసుకొని ఉన్నాయి. సో అప్పుడు ఏంటి, ఎలా ఉంది, డే బై డే మనమే ట్రాక్ చేసుకుంటూ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట, ఓకేనా. లైక్ వర్షన్, లైక్ మన లైక్ ఈ ప్రాజెక్ట్కి ఒక వర్షన్ పెట్టామంటే, లైక్ బిల్డింగ్ గిట్ హబ్ 1.0 వర్షన్, బిల్డింగ్ గిట్ హబ్ 1.2 వర్షన్, బిల్డింగ్ గిట్ హబ్ 1.3 వర్షన్, అలా అనమాట, ఓకేనా. సో ఈ వర్షన్స్ అన్నిటిని మనము ట్రాక్ చేసాం, ఓకే. సో ఇప్పుడు మనం గిట్ అనే దానికి డెఫినేషన్లో కానీ వచ్చేసినట్లయితే, గిట్ ఈజ్ నథింగ్ బట్ అండ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో మన కోడ్ని ఇది ట్రాక్ చేస్తుంది అనమాట. సో ఈవెన్ నువ్వు ఒక స్లాష్ యాడ్ చేసినా కూడాను ఒక మన కోడ్లో అది ట్రాక్ చేస్తూ ఉంటుందన్నమాట. దట్ ఈస్ వై విల్ యూస్ గిట్, ఓకే. నౌ యూ గాట్ ద డెఫినేషన్ ఫర్ గిట్. గిట్ ఈజ్ అన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, ఓకేనా. అండ్ హౌ ఇట్ విల్ ట్రాక్ ద వర్షన్స్ ఆఫ్ అవర్ కోడ్ అని చెప్తే, బేస్డ్ ఆన్ ద కమిట్ అనమాట. సో ఇప్పుడు ఈ పదానికి మీనింగ్ వెతకద్దండి, జస్ట్ లిజన్, నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ద కమిట్స్ విచ్ వీ గివ్. కమిట్ అంటే వన్ వర్డ్లో మనం మాట్లాడుకోవాలంటే సేవ్ అనుకోండి ప్రస్తుతానికి. సో మనం సేవ్ చేసిన దాన్ని బట్టి అది మనం చేంజెస్ అన్నిటిని ట్రాక్ చేస్తున్నాం. దిస్ ఈస్ గిట్, వన్ వర్డ్ని చెప్పాలంటే, ఓకేనా. అండ్ దెన్ సో గిట్ డెఫినేషన్ అయిపోయింది, పక్కన పెట్టేసుకోండి. దెన్ గిట్ హబ్ అన్నమాట. సో ఈ గిట్ హబ్ ఏం చేస్తుంది అంటే, అది మనకు మళ్ళీ డెఫినేషన్ తీసుకున్నట్లయితే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్లాట్ఫామ్ అనమాట. ఒక ప్లాట్ఫామ్ అనొచ్చు, ఒక వెబ్సైట్ అనొచ్చు మనము గిట్ హబ్ అనేది. సో ఎందుకంటే మన యొక్క ఫోల్డర్స్ని ట్రాక్ చేసుకోవడం కోసం అది యూజ్ అవుతుంది అనమాట, జస్ట్ పోస్ట్ చేసుకోవడం కోసం. ఇక్కడ మనం ప్రొఫెషనల్గా చెప్పాలి అంటే గిట్ హబ్ డెఫినేషన్ వచ్చిందనా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్లాట్ఫామ్ ఆర్ ఎ వెబ్సైట్ which is used for hosting our repositories అంటాం అన్నమాట. హియర్ రెపాజిటరీస్ అంటే ఏం లేదు, జస్ట్ ఫోల్డర్స్ అనమాట. లైక్ మనం ఇప్పుడు ఎలా అయితే ఫోల్డర్ ఒక్కొక్క డేకి ఒకటి క్రియేట్ చేస్తామో, సో ఆ ఫోల్డర్స్ని మనం ఇక్కడ రెపాజిటరీస్ అంటున్నాం అనమాట. జస్ట్ హోస్ట్ ఆర్ రెపాజిటరీస్ అనమాట. ఇప్పుడు ఒక హోస్ట్ అనేవాడు ఏం చేస్తాడు, హీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా. సో అలా అనమాట, మన ఫోల్డర్ని కంప్లీట్గా అది ట్రాక్ చేసుకొని అక్కడ సేవ్ చేసి పెట్టుకుంటుంది అనమాట. అది గిట్ హబ్ అంటే అదొక వెబ్సైట్ ప్లాట్ఫామ్. అండ్ డోంట్ కన్ఫ్యూజ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ వాట్ ఈస్ గిట్ అండ్ గిట్ హబ్, రెండు ఒకటి కాదు, రెండు డిఫరెంట్ అనమాట. నాకు తెలిసి మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుంది గిట్ అండ్ గిట్ హబ్ అంటే ఏంటి అని. మన ఫైనల్ క్వశ్చన్లోకి వచ్చేస్తే ఇవాళ వీడియోలో, వై ఐ నీడ్ టు లెర్న్ గిట్ హబ్ ఆర్ ఎల్స్ గిట్, వై ఐ నీడ్ టు లెర్న్. మనం ఇంతసేపు మీరు కానీ స్టోరీ క్లియర్గా విని అర్థం చేసుకున్నట్లయితే, ఒకటి ట్రాక్ చేయడం కోసం మన కోడ్ని. సో మీరు ఇక్కడ
ఇక్కడే కాదు, ఏ కంపెనీలోకి వెళ్ళి వర్క్ చేయాలి అన్నా లైక్ యాజ్ ఎ డెవలపర్ మీకు గిట్ హబ్ అనేది గిట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే కొలాబరేట్గా వర్క్ చేయడం కోసం మన కొలీగ్స్ అందరితో ఎక్కడైనా ఉండొచ్చు. సో వాళ్ళు మనం కలిసి వర్క్ చేయడం కోసము ఈ గిట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఆల్సో ఫర్ ట్రాకింగ్ ఆర్ చేంజెస్. సో ఎవడు ఏ టైంలో ఏ లైన్ చేంజ్ చేశాడు, ఏ వర్డ్ని రీప్లేస్ చేశాడు, ఏ లైన్ని డిలీట్ చేశాడు, సో ఇవన్నీ థింగ్స్ తెలుసుకోవడం కోసం అనమాట. సో దీనికి మనం మెయిన్గా గిట్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఒక ఫ్రెషర్ కాదు, ఎక్స్పీరియన్స్ కాదు, ప్రతి ఒక్కరు అపార్ట్ ఫ్రమ్ విచ్ బ్యాక్గ్రౌండ్ యు ఆర్, ఏ లాంగ్వేజ్ మీకు వచ్చినా కూడా గిట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నేను నా ట్రైనింగ్లో చాలా ఫేస్ చేశాను, ఎందుకంటే నాకు అది ఎప్పుడు కొత్త అనమాట. సో చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను ఇట్లా కోడ్ డిప్లాయ్మెంట్ లైక్ కోడ్ పుష్ చేసేటప్పుడు గిట్హబ్కి. బట్ సంహౌ నేర్చుకున్నాను, అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట నేను నేర్చుకోవడం. అండ్ ఎప్పుడు పర్లేదు, ఐ కెన్ మేనేజ్ దాంట్లో ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా. యా, దిస్ వాట్ అబౌట్ గిట్ అండ్ గిట్ హబ్ కంప్లీట్ వీడియో. అండ్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే జస్ట్ కమెంట్ డౌన్ అండ్ నెక్స్ట్ వీడియో కావాలి అని చెప్పి. అండ్ ఆల్సో దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, సో దట్ నేను కూడా రిప్లై ఇస్తే చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.